చాలా మంది ఫ్రీ ఫైర్ ప్లేయర్స్ కి గేమ్ అనేది ఓపెన్ అవ్వట్లేదు. ఇక్కడ సేమ్ 99% దగ్గరికి రాగానే అక్కడ ఆగిపోతుంది, స్టక్ అయిపోతుంది సడన్ గా. ఇక్కడ క్లియర్ బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు. ఇది వచ్చేసరికి నా ఫోన్ లో అనమాట. ఎటువంటి స్టక్ అవడం కానీ సంథింగ్ ఏముండు. ఈ ట్రిక్ అనేది నాకు యూజ్ అయింది. ట్రిక్ అని యూజ్ చేసిన తర్వాత ఇంకొంచెం స్పీడ్ గా నా గేమ్ అనేది లాగిన్ అవుతుంది. అవునా, నిజమా? ఈ ప్రాబ్లం అనేది ఫిక్స్ చేద్దాము. దాంతో పాటు దీనికి అఫీషియల్ రిప్లై వచ్చేసరికి గరీనా బాబాయ్ ఇచ్చాడు. ఎస్, అఫీషియల్ రిప్లై వచ్చేసరికి గరీనా బాబాయ్ ఇచ్చాడు. దానికి సొల్యూషన్ కూడా గరీనా బాబాయ్ ఇచ్చాడు. గరీనా బాబాయ్ ఇచ్చిన ఈ సొల్యూషన్స్ మనం ఫాలో అయితే కంపల్సరీ వచ్చేసరికి నెట్వర్క్ ఇష్యూస్ అన్ని సాల్వ్ అయిపోయినట్టే. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి లైక్ మర్చిపోద్దామా. దాంతో పాటు చాలా మంది నోటిఫికేషన్స్ రావాలి. దానికి రీజన్ వచ్చేసరికి యూట్యూబ్ లో చిన్న గ్లిచ్ అనేది నడుస్తుంది. సో ప్రతి ఒక్కరు అన్సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఫాస్ట్ గా వస్తుంది. ఓకే, ముందుగా థింగ్ నెంబర్ 1 వచ్చేసరికి సో ఒక చిన్న ట్రిక్ అనేది చెప్తాను. సో క్లియర్ గా బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు. ఎమోడ్ తో పాటు సో మెడికిట్ అనేది యూజ్ చేయడం అనమాట. ఒక చిన్న గ్లిచ్ అనేది చెప్తాను. సో క్లియర్ గా చూసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఇది మాత్రం ఎగ్జాక్ట్ గా అయితే మాత్రం జాంబీ మోడ్. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే జాంబీస్ దగ్గరికి అయితే వెళ్ళండి. వెళ్ళి వచ్చేసరికి ఎంతో కొంత హెల్త్ అనేది కొట్టించుకోండి. అర్థమవుతుందా? హెల్త్ అనేది కొంచెం తగ్గుతుంది కదా. ఇంకేముంది, కొంచెం హెల్త్ ఉండగా సైడ్ కి వచ్చేసాడు అంటే ఒక ఎనిమి అనేది డిఫీట్ చేయండి. హెల్త్ కొట్టుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు పైన 3 సెకండ్స్ ఉంది కదా. ఈ 3 సెకండ్స్ వచ్చేసరికి మీరు చేయాల్సింది ఏంటంటే సో మెడికిట్ అనేది వేయడం. అర్థమవుతుందా? మెడికిట్ వేసుకోవడం. ఇంకా ఈ గ్లిచ్ అనేది ఆటోమేటిక్ అదే వర్క్ అయిపోతుంది అనమాట. మీరు చేయాల్సిన పని అంటూ ఏం లేదు. ఆటోమేటిక్ వచ్చేసరికి సో ఆ మెడికిట్ చుట్టుకుంటూనే ఉంటాడు. మీరు ఏం చేసినా మెడికిట్ చుట్టుకుంటూనే ఉంటాడు. పరిగెడుతున్నారా, సో మెడికిట్ చుట్టుకుంటాడు. మీరు చుట్టుకోపోయినా ఆటోమేటిక్ గా వాడే సో గిరా హ్యాండ్స్ తో అలా రొటేట్ చేస్తూనే ఉంటాడు. ఎమోట్ వేసినా సరే సో మెడికిట్ వేసుకుంటున్నట్టే కనపడుతూ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసరికి ఒక గ్లిచ్. అండ్ మీరు అడగొచ్చు ఈ గ్లిచెస్ యూజ్ చేయడం వల్ల అకౌంట్ పోవచ్చా అని చెప్పి. సో గ్లిచెస్ అనేది యూజ్ చేసి ఎనిమీస్ ని కొడితే అంటే లైక్ సో ఎక్కడికన్నా వెళ్ళి దాక్కొని ఇట్లాంటి గ్లిచెస్ అనేవి యూజ్ చేసి కొడితే ఓకే ప్రాబ్లం అవ్వచ్చు. బట్ దీనికైతే ఏం కాదు, జస్ట్ ట్రిక్ లాంటిది అనమాట. కొంచెం ఎంటర్టైన్ అవ్వడానికి సో లైక్ పనికొస్తుంది అని చెప్పడం మాత్రమే నా ఉద్దేశం అనమాట. దానికోసం వచ్చేసరికి ఇదైతే తీసుకొచ్చి చెప్పాను. ఈ ట్రిక్ అనేది ఎలా అనిపించింది, దీనికోసం మీ ఒపీనియన్ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాస్ట్ కామెంట్ చేయండి. ఓకే, ఇంకా థింగ్ నెంబర్ 2 వచ్చేసరికి క్లియర్ గా బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు. ప్రెసెంట్ ఇన్స్టాగ్రామ్ కావచ్చు అండ్ యూట్యూబ్ లో కావచ్చు, సంథింగ్ అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో బాగా ట్రెండ్ అవుతున్న వీడియో సో బ్యాక్గ్రౌండ్ లో కనపడుతుంది అనమాట. సో ఇదేంటంటే మిస్టర్ ఇండియన్ హ్యాకర్. సో ఇతను వచ్చేసరికి ఏంటంటే శ్రీలంకలో ఒక ప్లేస్ కి అయితే వెళ్ళాడు. క్లియర్ గా వచ్చేసరికి నేను చెప్తాను ఆ ప్లేస్ నేమ్ కూడా. ఇది వచ్చేసరికి లైక్ ఎగ్జాంపుల్ గా వచ్చేసరికి ఇక్కడ చూసుకోవచ్చు. సో న్యూ పీక్. సో న్యూ పీక్ లో ఏదైతే హౌస్ అనేది ఉందో ఎగ్జాక్ట్ గా వచ్చేసరికి ఆ హౌస్ ఈ హౌస్ ఒకటే, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు అని. ఆ వీడియో కింద కమెంట్స్ సో అంటే ఆ రీల్ కింద కమెంట్స్ కావచ్చు అండ్ యూట్యూబ్ లో షార్ట్స్ కింద కమెంట్స్ కూడా కావచ్చు. క్లియర్ గా చూసుకోవచ్చు. సో ఫ్రీ ఫైర్ ఇండియా ఈజ్ బ్యాక్, ఫ్రీ ఫైర్ ఇండియా ఈజ్ బ్యాక్ అంటే ఫ్రీ ఫైర్ ఇండియా అంటున్నా. సో ఓల్డ్ పీక్ ఈజ్ బ్యాక్ అన్నట్లుగా వేరే లెవెల్ కామెంట్స్ అనేవి పెట్టేస్తున్నారు. అండ్ ఆ హౌస్ చూసారు కదా, క్లియర్ గా చూసుకోవచ్చు. అదే మన న్యూ పీక్ లో వచ్చేసరికి ఉన్న హౌస్ నేమ్ వచ్చేసరికి నేనైతే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ లో టైప్ చేసి మరీ పెట్టాను. ఇది వచ్చేసరికి శ్రీలంకలోనే వన్ ఆఫ్ ది విజిటెడ్ మోస్ట్ వాంటెడ్ అండ్ విజిటెడ్ హౌస్ అంటే ఒక టూరిజం ప్లేస్ లాంటిది అనమాట. లైక్ సో ఆ టైప్ వచ్చేసరికి అంటే నేను వచ్చేసరికి కింద నేమ్ అనేది పెట్టాను చూసారా. ఆ నేమ్ వచ్చేసరికి మీరు ఏం చేస్తారంటే గూగుల్లోకి అయితే ఒకసారి వెళ్ళండి. సో యాస్టీజ్కి వచ్చేసరికి నేనైతే టైప్ చేసి బ్యాక్గ్రౌండ్ లో పెట్టాను. దాన్ని సెర్చ్ చేసి మీరు చూడండి, మీకు అర్థమవుతుంది. ఇంకా అక్కడ హెలికాప్టర్ వీడియో కూడా చూపించాను అనమాట. అంటే హెలికాప్టర్ చూపించడం కాదు, హెలికాప్టర్ నుంచి వచ్చేసరికి ఆ ప్లేస్ ని చూపించే ఒక వీడియో అయితే సో ఫస్ట్ వచ్చేసరికి నేనైతే డిస్ప్లే చేశా. బట్ కాపీరైట్ క్లెయిమ్ పడిన తర్వాత రీఎడిట్ చేస్తున్నా దీన్ని. ఆల్మోస్ట్ శ్రీలంకలో వచ్చేసరికి మాక్సిమం ఇట్లాంటి హౌసెస్ అనేవి సో అక్కడ ఆ సిటీలో అంటే ఆ టౌన్ లో కావచ్చు ఆ సిటీలో కావచ్చు చాలా అంటే చాలా ఉన్నాయి. ఇంచుమించు ఒకలాగే ఉంటాయి, పెద్ద డిఫరెన్సెస్ కూడా ఏమైతే మనకి కనిపించవు. బట్ ఒకసారి మీరు చెక్ చేయండి, గూగుల్ చేయండి, లేదంటే యూట్యూబ్ లో ఒకసారి సజెస్ట్ చూసుకోవచ్చు. సో దానికోసం రిజల్ట్ వచ్చేసరికి మీకు ఫౌండ్ అవుతుంది. నేను ఇప్పటి వరకు ట్రిక్స్ అయితే చెప్పాను కదా. ఇప్పుడు వచ్చేసరికి ఇక ల్యాగ్ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ అయితే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి చాలా మంది యూట్యూబర్స్ ఏమంటారు, సో మీది వచ్చేసరికి 4G ఫోన్ కదా, సో ఓకే దానివల్ల వచ్చేసరికి ప్రాబ్లమ్. అండ్ లేదు అసలు మీది వచ్చేసరికి 5G ఫోన్ కదా, సో దానికోసం వచ్చేసరికి ఇట్లాంటి నెట్వర్క్ ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి. సో దానివల్ల ఈ ప్రాబ్లం అని చెప్పుంటారు. కానీ ఇక్కడ నిజం చెప్పాలంటే సో నెట్వర్క్ ఇష్యూ అంటే అసలు మనం ఫోన్ వల్ల ప్రాబ్లం అయితే కాదు. అర్థమవుతుంది, ఇక్కడ ఫోన్ ప్రాబ్లం అయితే లేదు. దాంతో వాడు వచ్చేసరికి సో ఫ్రీ ఫైర్ వాడి ప్రాబ్లం కూడా లేదు ఇక్కడ. మరి నెట్వర్క్ ఎందుకు లాగ్ అవుతుంది అంటే సంథింగ్ అక్కడ లోడింగ్ ఇష్యూ అనేది ఎందుకు వస్తుందంటే క్లియర్ గా బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు. ఫస్ట్ ఇది వచ్చేసరికి అఫీషియల్ గా మాత్రం మన ఫ్రీ ఫైర్ బాబాయ్ సో అర్థమవుతుంది తన అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో వచ్చేసరికి ఇచ్చిన రిప్లై అనమాట. సో ఇక్కడ ఏమంటున్నాడంటే సో గేమ్ ప్రాబ్లం కాదు అట్లా అని చెప్పి మీ ఫోన్ ప్రాబ్లమ్స్ కూడా కాదనమాట. ఇక్కడ నెట్వర్క్ అనేది ప్రొవైడ్ చేసే వాళ్ళ ప్రాబ్లం అని చెప్తున్నాడు. సో దీనికోసం వచ్చేసరికి మన దగ్గర మాత్రం సో కొన్ని ట్రిక్స్ అయితే ఉన్నాయి అనమాట. అవైతే చెప్తాను. సో ఈ కంపల్సరీ ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. క్లియర్ గా బ్యాక్గ్రౌండ్ ఈ క్లిప్ చూసుకోవచ్చు. ముందుగా ఈ ట్రిక్స్ అనేవి మేము ప్రయోగం చేసిన తర్వాత కదా మీకు చెప్పేది. సో యూజ్ అవుతుంది, కంపల్సరీ చూసుకోవచ్చు. క్లియర్ గా ఒక సైడ్ వచ్చేసరికి ఐఫోన్ అనమాట, ఇంకో సైడ్ వచ్చేసరికి S24 Ultra. సో మెయిన్ అకౌంట్స్ ఇవన్నీ చేస్తుంది. సో చూసుకోవచ్చు. సో లోన్ వుల్ఫ్ ఒక్కొక్కటి వచ్చేసరికి ఒక్కొక్క చోట అనమాట. అంటే ఒక్కో డివైస్ లో వచ్చేసరికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడ్స్ అనేవి ట్రై చేసినా సరే వస్తున్నాయి.
ఇక్కడ చూసుకోవచ్చు ఎటువంటి ఇష్యూ అనేది లేదు. అంటే 99% దగ్గరికి వెళ్ళేసి అక్కడ సో స్టక్ అయిపోవడం సంథింగ్ ఇట్లాంటి స్టంట్లు అయితే ఏం లేవన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు అండ్ సేమ్ సో అర్థమవుతుంది, అది లోన్ వుల్ఫ్ ఇది లోన్ వుల్ఫ్ అయినా సరే ఇక్కడ ఎటువంటి స్టక్కింగ్ ప్రాబ్లమ్స్ అనేవి లేవు. డైరెక్ట్గా స్మూత్గా వచ్చేసరికి గేమ్ అనేది రన్ అవుతుంది. ట్రిక్ నెంబర్ 1 వచ్చేసరికి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మాత్రం క్లియర్గా బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు. వచ్చేసరికి నా ఫోన్ నుంచి నేను రికార్డ్ చేస్తాను అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ నెట్వర్క్ సెట్టింగ్స్ అనేది క్లిక్ చేస్తున్నాను. ఓకేనా, నెట్వర్క్ సెట్టింగ్స్ అని చెప్పి సెర్చ్ చేస్తున్నాను. ఫస్ట్ ఇక్కడ రీసెట్ నెట్వర్క్ సెట్టింగ్స్ అని ఉంటుంది చూస్తే దాన్ని క్లిక్ చేయండి. కింద వచ్చేసరికి ఎరేజ్ ఆల్ డేటా ఉంది, దాన్ని మాత్రం క్లిక్ చేయకండి. ఓకేనా, అండ్ రీసెట్ ఆల్ సెట్టింగ్స్ అని కూడా క్లిక్ చేయొద్దు. అక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే రీసెట్ నెట్వర్క్ సెట్టింగ్స్ మాత్రమే, అంటే నెట్వర్క్ కి సంబంధించిన సెట్టింగ్స్ మాత్రమే మనం రీసెట్ చేయాలి. క్లిక్ చేసాను, ఇక్కడ లాక్ అయితే అడుగుతుంది అనమాట. లాక్ అయితే ఎంటర్ చేశాను. ఇక్కడ చూసుకోవచ్చు కింద వచ్చేసరికి క్యాన్సిల్ కన్ఫర్మ్ అనేది అడిగింది అనమాట. నేను వచ్చేసరికి కన్ఫర్మ్ అయితే క్లిక్ చేశాను. అర్థమవుతుందా, రీసెట్ నెట్వర్క్ సెట్టింగ్స్ అనేవి కన్ఫర్మ్ క్లిక్ చేశాను. ఇక్కడ వచ్చేసరికి రీసెట్టింగ్ అంటే మొత్తం వచ్చేసరికి సో మళ్ళీ ఫ్రెష్గా అయితే సెట్ చేస్తుంది అనమాట. సో రౌండ్ అవుతుంది. ఈలోపు మీరు చెప్తున్నాను కదా ఎరేజ్ ఆల్ డేటా ఇవన్నీ అయితే క్లిక్ చేయొద్దు. జస్ట్ రీస్టార్ట్ నెట్వర్క్ సెట్టింగ్స్ అనేవి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ అయితే అయిపోయిందా, ఇక్కడ నోటిఫికేషన్ అయితే వచ్చింది కదా. అండ్ రీస్టార్ట్ అయిన తర్వాత ఏం జరుగుతుందంటే సపోజ్ ఏదైనా వైఫై మీకు పాస్వర్డ్ తెలియదు మీరు కనెక్ట్ చేస్తుంది, సో అది పోయిద్ది అనమాట. మళ్ళీ ఫ్రెష్గా వచ్చేసరికి మీరు పాస్వర్డ్ కనెక్ట్ చేసుకోవాలి. మైనస్ అయితే ఇది ఒకటి. అండ్ బెనిఫిట్స్ కనుక చెక్ చేసుకున్నట్లయితే నెట్వర్క్ అంటే స్పీడ్ అనేది కొంచెం బెటర్గా ఉంటుంది ప్రీవియస్తో కంపేర్ చేసుకుంటే. ఈ సెట్టింగ్ అనేది క్లిక్ చేసి కన్ఫర్మ్ చేసిన తర్వాత కొంచెం బెటర్గా అండ్ కొంచెం ఫాస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి ఇది. ఓకేనా, నెట్వర్క్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడంలో ట్రిక్ నెంబర్ 2 వచ్చేసరికి మీ మొబైల్ నెట్వర్క్ అనేది డైరెక్ట్గా వచ్చేసరికి సో అక్కడ గేమ్ 99% దగ్గర ఆగిపోతుంది అనుకోండి. అంటే మీ నెట్వర్క్ నుంచి కనుక అంటే మీ సిమ్ నుంచి మీరు మొబైల్ డేటా నుంచి గేమ్ అనేది స్టార్ట్ చేస్తే వితౌట్ వైఫై సో గేమ్ అనేది ఆగిపోతుంది అనుకోండి. ఇంకేముంది మీరు చేయాల్సింది ఏంటంటే మీ పక్కన ఇంకేమన్నా అంటే లైక్ మీది జియో సిమ్ కావచ్చు, ఎయిర్టెల్ సిమ్ కావచ్చు, సంథింగ్ ఏదైనా సరే మీ పక్కన ఇంకో ఫోన్ ఉందా దాని హాట్స్పాట్ కనెక్ట్ చేసుకుని అర్థమవుతుందా, వెంటనే వచ్చేసరికి గేమ్ అనేది లాగిన్ అయిపోతుంది. ఎటువంటి లోడింగ్ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. లేదు వైఫై ఉందా, వైఫై అంటే అసలు ఇబ్బంది లేదు. కాకపోతే వైఫై లేని వాళ్ళ కోసం అనమాట ఇది. లేదు నాది ఎయిర్టెల్ కాబట్టి సిగ్నల్ రావట్లేదు, లేదు నాది జియో కాబట్టి ఆ ఎయిర్టెల్ బాగానే వస్తుంది జియో రావట్లేదు, ఇట్లాంటివన్నీ ఏం లేవు అనమాట. మొత్తం ఒకటే నెట్వర్క్ ప్రాబ్లం అంటే నెట్వర్క్ ప్రొవైడర్ ప్రాబ్లం అనమాట ఇదంతా వచ్చేసరికి. సో ఇంకేముంది మీరు మీ పక్కన ఫోన్ నుంచి వచ్చేసరికి హాట్స్పాట్ కనెక్ట్ చేసుకుంటే ఎటువంటి లాగ్ ఇష్యూ అనేది ఉండదు. నెంబర్ 3 ఈ ట్రిక్ మాత్రం చాలా అంటే చాలా యూజ్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఒకటి మీది జియో సిమా, ఓకే నాట్ ఏ ప్రాబ్లం. జియో అంటే పక్కన ఇంకో ఫోన్ ఉందా దానికి కాల్ చేసి హోల్డ్లో పెట్టుకుని అర్థమవుతుందా, హోల్డ్లో పెట్టుకొని అప్పుడు కనుక మీరు గేమ్ అనేది ఓపెన్ చేస్తే ఎటువంటి అక్కడ లాగ్ కానీ సంథింగ్ ఏమి ఉండదు అనమాట. అక్కడ స్టక్ అయిపోవడం ఇట్లాంటివి ఉండదు, డైరెక్ట్గా వచ్చి స్మూత్గా లాగిన్ అయిపోతుంది. ఇది మాత్రం ఇప్పటికీ కూడా నేను పిచ్చిగా ఆడతాను. ఒకప్పుడు భయంకరంగా యూజ్ చేసేవాడిని, ఇప్పుడు కూడా బాగా యూజ్ చేస్తాను. ఎందుకంటే కాల్లో ఉన్నప్పుడు అక్కడ డేటా అనేది కన్ఫర్మ్ అంటే సిగ్నల్స్ అనేవి గట్టిగా పాస్ అయితేనే కాల్ అనేది కనెక్ట్ అవుతుంది. సో కాబట్టి అక్కడ నెట్వర్క్ బాగా వస్తుంది, యూజ్ అవుతుంది ట్రిక్ అనేది. లేదంటే ఇది వచ్చేసరికి జియోడి కస్టమర్ కేర్ నెంబర్ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు 198. డైరెక్ట్గా వీడికి కాల్ చేసినా సరే ఆన్సర్ ఇస్తాడు కాబట్టి ఇంకేం ఆన్సర్ ఇబ్బంది లేకుండా కొద్దిసేపు మీరు డైరెక్ట్గా వచ్చేసరికి గేమ్ అనేది ఎటువంటి అక్కడ స్టక్కింగ్ ప్రాబ్లమ్స్ లేకుండా గేమ్లోకి వెళ్ళిపోవచ్చు. ఇది కూడా చిన్నగా యూజ్ అవుతుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ ఫైనల్ ట్రిక్ చెప్పే ముందు ఇది వచ్చేసరికి మన ఇన్స్టాగ్రామ్ ఐడి అనమాట. 1500 ఫాలోవర్స్కి చాలా దగ్గరలో ఉన్నాం. ఫస్ట్ వెళ్ళి ఫాలో చేసుకోండి. చాలా మంది మెసేజ్ చేస్తున్నారు, అంటే మెన్షన్ చేయమన్నాను మెసేజ్లు చేస్తున్నారు. మెసేజ్లు కదమ్మా, మెన్షన్ మర్చిపోదు. ఓకేనా, మాక్సిమం మెన్షన్ చేసిన ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. అండ్ ఎటువంటి ఫ్యాక్ట్ అని చెప్పాలంటే మెన్షన్లో చెప్పండి కంపల్సరీ. ఆ వీడియోలో వచ్చేసరికి అంటే నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి మీరు చెప్పిన ఫ్యాక్ట్ ఏదైతే ఉందో సో అది కొంచెం మంచి ఫ్యాక్ట్ అయినా ఇంచుమించు ఒక మాదిరిగా ఉన్నా సరే కంపల్సరీ యాడ్ చేసి చెప్తాను. ఓకేనా, ఇంకా ఫైనల్గా వచ్చేసరికి ట్రిక్ నెంబర్ 4 అనమాట. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అసలు ఎట్లాంటి ఒక ట్రిక్ కూడా ఉండిద్దా అనిపిస్తుంది అనమాట. ఎవరికైనా చూసిన తర్వాత ఒకసారి క్లియర్గా బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు. సో గేమ్ అనేది స్టార్ట్ చేసి అక్కడ 42, 44 సో సంథింగ్ సెకండ్స్ అనేవి గడుస్తూ ఉన్నాయి కదా. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ 98% దగ్గర వచ్చేసరికి స్క్రీన్ క్లోజ్. ఆ తర్వాత మళ్ళీ అదే ఒక 5 seconds ఆగిన తర్వాత వెంటనే వచ్చేసరికి వాల్యూమ్ బటన్ అయితే క్లిక్ చేయండి. వాల్యూమ్ అంటున్నా పవర్ బటన్ క్లిక్ చేసిన తర్వాత లాక్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేసరికి ఈ గేమ్లోకి అయితే వెళ్ళిపోతుంది. అంటే నేను కూడా ఇలా చేసిన ఏ ఒక్కసారి కూడా అక్కడ వచ్చేసరికి స్టక్ అయిపోవడం 99% దగ్గర ఇట్లాంటి స్టంట్లు అయితే ఏం జరగలేదు. సో నార్మల్గా సాఫ్ట్గా వచ్చేసరికి అంటే స్మూత్గానే వచ్చేసరికి గేమ్లోకి వెళ్ళిపోతుంది. మ్యాచ్ కూడా క్లియర్గా ఆడుకోవడానికి బాగుంటుంది. ఓకే, అసలు ఈ ట్రిక్స్లో ఏవేవి సో మీకు ది బెస్ట్ అనిపించినాయి. అండ్ ప్రతి ఒక్క ట్రిక్ ట్రై చేయండి, ప్రతిదీ వర్క్ అవుతుంది. మ్యాక్సిమం ఒక్కటి కాకపోయినా ఒకటైనా వర్క్ అవుతుంది. ఓకేనా, అన్ని ట్రిక్స్ ట్రై చేయండి, ఒక్కటి కాకపోయినా ఒకటైనా కంపల్సరీ వర్క్ అయ్యి సో మీకు అక్కడ స్టక్కింగ్ ప్రాబ్లమ్స్ ఆగిపోతుంది.